హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. బీరకాయ కర్రీని మనం రెగ్యులర్గా టమాటా వేసి చేస్తూ ఉంటాము. అలానే పచ్చెనగపప్పు వేసి చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా ఒకసారి పాలు పోసి మనం బీరకాయ కర్రీ అన్నది చేసాము అనేసి అంటే టేస్ట్ అన్నది బాగుంటుందండి. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీరకాయలను అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను లేతగా ఉన్న బీరకాయలను అయితే తీసుకున్నానండి. వాటి మీద ఉన్న స్కిన్ మొత్తం మనం పీల్ చేసేసుకోవాలి. మనం పలచగానే దీని మీద ఉన్న స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవాలండి. లోపలికి అయితే అంతగా కట్ చేయాల్సినంత అవసరం ఏమీ ఉండదు. ఈ పీల్ అన్నది కూడా మనం వేస్ట్ చేయకుండా పచ్చడి అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనిని అయితే నేను ఈ పచ్చడి చేసే విధాన్ని ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఈ పచ్చడి చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను బీరకాయలు అన్నిటికీ పీల్ అన్నది తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. చూడండి, నాకు హాఫ్ కేజీ బీరకాయలకు వచ్చేసి ఇంత స్కిన్ అన్నది వచ్చేసింది. వీటిని మనం ఒకసారి వాష్ చేసేసుకొని పచ్చడిలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పీల్ చేసేసుకున్న బీరకాయలను అయితే ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. అలా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో నేను ఈ బీరకాయలను అన్నిటినీ కట్ చేసేసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది బీరకాయలు అన్నవి. బీరకాయ కర్రీ చేయటం చాలా సింపుల్గా అయిపోతుంది కదండి, త్వరగా కూడా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అలానే 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీని పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలకు వచ్చేసి నేను 3 స్పూన్లు అయితే ఆయిల్ అన్నది యూస్ చేశానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలానే 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నేను మినపప్పు కూడా వేసుకున్నాను. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఈ తాలింపులు అన్నవి. అలానే కొద్దిగా ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తాలింపు అన్నది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి ఆనియన్ గ్రీన్ చిల్లీ అన్నది సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలా సాఫ్ట్గా అయిన వాటిలోకి ఇప్పుడు నేను కట్ చేసుకున్న బీరకాయలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి బీరకాయలను అన్నిటినీ కలుపుకొని మూత పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి మనం లిడ్ అన్నది తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి. మనం స్టవ్ అన్నది హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. మనకి ఇది ఇక్కడ ఒక 60% వరకు కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కుక్ అయిన బీరకాయ ముక్కలకు అయితే ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకున్నానండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేశానండి. మనకి బీరకాయ అన్నది తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం అన్నది ఎక్కువే పడుతుంది. అలానే ఇక్కడ నేను ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. అలానే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అన్నది యాడ్ చేశాను. ఈ మసాలా అన్నది ఒకసారి ముక్కలకు పట్టేటట్టు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోవాలి. ఇలాగా మనకి ఒక 60% వరకు కుక్ అయిన బీరకాయలోకి అయితే ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు ఒక కప్ అయితే వేసేసుకున్నానండి. 1/2 కేజీ బీరకాయలకి ఇక్కడ నేను 1 కప్పు మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మనం మిల్క్ అన్నది యాడ్ చేసిన తర్వాత మనకి పాలన్నవి విరిగిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కంగారు ఏం పడవసరం లేదు. మనం ఇక్కడ సాల్ట్ వేసాము, అలానే మసాలాలు వేసాం కాబట్టి కొద్దిగా పాలన్నవి విరిగినట్టు కనపడుతూ ఉంటాయి. ఒకసారి లిడ్ పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకి కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదు ఇంకొద్దిగా దగ్గరికి కావాలి అంటే ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ కర్రీని మనం చపాతీలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం పాలు పోసేసాం కాబట్టి టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. రెగ్యులర్గా కాకుండా ఇలాగో ట్రై చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బీరకాయ కర్రీని. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి.